ఒక ముసలిడేగ ఆఖరి చూపు కదా. ముసలిడేగ చనిపోయే ముందు తన బిడ్డని పిలుస్తుంది. అప్పుడు బిడ్డ ఇలా అడుగుతుంది, నువ్వు నాకు ఏమి ఆస్తి ఇస్తున్నావు అని. అప్పుడు డేగ తన రెక్కలపై ఉన్న గాయాలను చూపిస్తుంది. ఈ గాయం నేను వేటాడుతున్నప్పుడు తగిలింది, ఒక గాయం తుఫాన్లో ఎగురుతున్నప్పుడు తగిలింది అని ఒక్కో గాయాన్ని వివరిస్తుంది. అప్పుడు పిల్లడేగా ఏడుస్తూ, నాకు గాయాలు వద్దు, సుఖం కావాలి అని అంటుంది. అప్పుడు డేగ గట్టిగా మాట్లాడుతూ, బిడ్డ, సుఖం మనల్ని భూమికి బానిస చేస్తుంది. ఈ గాయాలు నిన్ను ఆకాశాన్ని అవరోధించి ఆకాశానికి రారాజును చేస్తుంది. నేను నీకు ఇచ్చే ఆస్తి నా రెక్కలు కాదు, ఆ రెక్కలపై ఉన్న గాయాలని తట్టుకునే మొండితనం. ఎప్పుడూ నువ్వు ఏ సందర్భంలో కూడా నీ ధైర్యాన్ని కోల్పోకు అని చెప్తుంది. అప్పుడు పిల్లడేగా, సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను, నేనెప్పుడు కష్టపడుతూనే జీవిస్తాను అని చెప్తుంది. ఈ కథలో నీతి: తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్పించాలి. నీ గాయాలే, నీ కష్టాలే రేపు నీ బిడ్డలకి ఒక బలం మరియు ఉదాహరణగా మారుతుంది. ఎప్పుడూ పిల్లల్ని ఏ పరిస్థితుల్లోనైనా ఆ పరిస్థితులని తగ్గట్టుగా తట్టుకునేలాగా మనం మన పిల్లల్ని పెంచుకోవాలి. ఇది ఈ కథ నీతి.